హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అభినయ్ దర్శన్. మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన పూర్తి వివరాలు అవేర్నెస్ తీసుకురావడానికి ఒక సిరీస్ని నిన్నటి నుంచి మనం స్టార్ట్ చేసాం. మీ అందరికీ తెలుసు కదా. అయితే డే 2గా ఈరోజు ఎంపీటీసీ అసలు పవర్ ఎంత తెలుసుకోకుండా ఓటు వేయకూడదు అనేటువంటి విషయాన్ని చర్చించడానికి నేను మీ ముందుకు వచ్చాను. అయితే ఈ వివరాలన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. మర్చిపోకుండా వీడియో మొత్తం చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో లింక్ని షేర్ చేయండి చాలామంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఓట్లు వేయాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు ఓట్లు వేయాలి. కాబట్టి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోవడం చాలా అవసరం. ఇక విషయానికి వెళ్దాం. మన గ్రామంలో రోడ్డు బాగోలేదు, నీరు సరిగా రావడం లేదు, స్కూల్ సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది. అప్పుడు మనం ఎవరిని అడగాలి? ఎంపీటీసీని అడగాల, సర్పంచ్ని అడగాల, ఎంపీడీఓని అడగాల? ఇక్కడే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే మీ ముందుకు వచ్చాను. ఎంపీటీసీకి నిజంగా ఎంత పవర్ ఉంటుంది? ఎంపీటీసీ ఏం చేయగలడు? ఎంపీటీసీకి ఫండ్స్ ఉంటాయా? ప్రజలు ఎంపీటీసీని ఎలా ప్రశ్నించాలి? ఈ విషయాలను కూడా మనం చర్చిద్దాం. ముందుగా ఒక విషయం క్లియర్ చేస్తా. ఎంపీటీసీ ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. మర్చిపోకండి, ఎంపీటీసీ ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. కానీ ఎంపీటీసీ అంటే ఒక వ్యక్తి చేతిలో మొత్తం మండలం అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండదు. మండల్ పరిషత్ ఒక లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. అందులో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో పాటు అధికారులు, ఇతర వ్యవస్థలు కలిసి పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ ఎంపీటీసీ అన్నీ శాంక్షన్ చేస్తాడు అనడం చాలా తప్పు. ఎంపీటీసీకి అసలు పవర్ ఏమీ లేదు అనడం కూడా పూర్తిగా సరైనది కూడా కాదు. ఎంపీటీసీ పాత్ర ఏమిటి అంటే, ఎంపీటీసీ సభ్యుడి ముఖ్యమైన పాత్రల్లో ఒకటి ఏంటంటే ప్రజల సమస్యలను మండల స్థాయికి తీసుకెళ్ళటం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రాంతంలో తాగునీటి సమస్య కానీ, గ్రామీణ రహదారి సమస్య కానీ, విద్యకు సంబంధించిన సమస్య, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల సమస్యలు, వ్యవసాయ సంబంధిత సమస్యలు ఉంటే ఆ సమస్యలని సంబంధిత లోకల్ బాడీ ఆర్ గవర్నమెంట్ మెకానిజంలో రైజ్ చేయడంలో ఎంపీటీసీ ప్రతినిధిగా పనిచేయచ్చు. ఇది మర్చిపోవద్దండి. ఎంపీటీసీ అంటే ఒక కాంట్రాక్టర్ కూడా కాదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఎంపీటీసీ వ్యక్తిగతంగా రోడ్ కాంట్రాక్టర్ కాదు. అతను తన ఇష్టానుసారంగా గవర్నమెంట్ మనీ తీసుకొని పని చేయటానికి వీలు లేదు. గవర్నమెంట్ వర్క్స్కి రూల్స్, బడ్జెట్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్, టెక్నికల్ ప్రాసెస్, శాంక్షన్, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ కూడా అధికారిక విధానాలు ఉంటాయి. కాబట్టి ఎన్నికల సమయంలో ఎవరైనా ఎంపీటీసీగా పోటీ చేసేవాళ్ళు ఎన్నికల టైంలో, ప్రచారం చేసే టైంలో నేను గెలిస్తే మీకు రోడ్లు తెస్తాను, డ్రైనేజీలు తెస్తాను, నీటి వసతిని పూర్తి చేస్తాను, మీకు స్కూల్ తెస్తాను, అంగన్వాడీ తెస్తాను అని ఎవరైనా చెబితే మీకు అర్థం కావాలి, వారికి ఎంపీటీసీ అనే పదం మీద పూర్తి అవగాహన లేదని. ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి అవగాహన లేదని అర్థం. ఏ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తావు, ఏ స్కీమ్ ద్వారా చేస్తావు, ఏ ఫండ్ సోర్స్ ద్వారా నువ్వు మాకు రోడ్లు తెస్తావు, డ్రైనేజీలు తెస్తావు, స్కూల్ తెస్తావని మీరు ఆ ఎంపీటీసీ కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ని ప్రశ్నించినప్పుడు అతను సమాధానం చెప్పలేకుండా సౌండ్లెస్ అయిపోతాడు. కాబట్టి ఇది ఓటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఓటర్ ఒక గొర్రెలాగా పని చేయకూడదు. ఏదో చెప్పారు, ఏదో వినేసాంలే అని ఉండకూడదు. ఒక ఎంపీటీసీ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక వార్డ్ మెంబర్ కానీ కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మాటలు గుడ్డిగా వినేసి చప్పట్లు కొట్టేసి ఓట్లు లేకుండా వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, అసలు వాళ్ళకి అవగాహన ఉందా, వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి ఆ పదవి కోసం వాళ్ళకి అవగాహన ఉందా అని మీకు అవగాహన రావాలంటే ఈ సబ్జెక్ట్ మీకు తెలిసి ఉండాలి. కాబట్టి ఓటరుగా మీరు ఒక బాధ్యతను తీసుకొని వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు వాళ్ళని క్వశ్చన్ చేయండి, ప్రశ్నించండి.
ఎలా తెస్తారు, ఎలా చేస్తారు, ఎవరి దగ్గరికి మా సమస్యను తీసుకుని వెళ్తారు అని ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రజలకి భయపడ్డం మొదలు పెడతారు. ప్రజలకి అకౌంటబిలిటీగా ఉండటం అనేది వాళ్ళు ప్రారంభిస్తారు. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే ఎంపీటీసీకి ఫండ్స్ అనేది ఉంటుందా? చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎంపీటీసీకి ఫండ్స్ ఉంటాయా అంటే ఇది కూడా చాలామంది అడిగే ప్రశ్నే. ఎంపీటీసీ పేరు మీద ఒక ఫిక్స్డ్ పర్సనల్ ఫండ్ అనేది ఉండదు. మరలా చెప్తున్నా, ఎంపీటీసీకి ఒక ఫిక్స్డ్ పర్సనల్ ఫండ్ అనేది ఉండదు. స్థానిక సంస్థల పనులకు వివిధ గవర్నమెంట్ స్కీమ్స్, గ్రాంట్స్, బడ్జెట్స్ మరియు అధికారిక ఫినాన్షియల్ మెకానిజమ్స్ ఉంటాయి. కానీ పర్సనల్ ఫండ్ అనేది ఎంపీటీసీకి రిలీజ్ చెయ్యరు. ఏ పని ఏ నిధులతో జరుగుతుందో ఆ సమయంలో అమల్లో ఉన్న ఏపీ గవర్నమెంట్ రూల్స్, బడ్జెట్ డాక్యుమెంట్స్, స్కీమ్ గైడ్లైన్స్ ఆధారంగా చూడాలి. ఇక మరి ఎంపీటీసీకి ఎందుకు మనం ఎంచుకోవాలి, అదే ఎంపీటీసీకి మనం ఎందుకు ఓటేయాలి, ఎంపీటీసీని ఎందుకు గెలిపించుకోవాలి అంటే ఒక మంచి ఎంపీటీసీ ఏం చేస్తాడు, మంచి ఎంపీటీసీ బాధ్యతలు ఏంటి అంటే ప్రజల సమస్యలను ఐడెంటిఫై చేయాలి, అధికారుల ముందు సమస్యలను రైజ్ చేయాలి, మండల స్థాయి వ్యవస్థలో సమస్యలను ఫాలోఅప్ చేసుకోవాలి, ప్రజలకు సమాచారం ఇవ్వాలి, తన ప్రాంత అభివృద్ధిపై అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఒక రెస్పాన్సిబుల్ ఎంపీటీసీ. అర్థమైంది కదా? ఇవన్నీ సరిగ్గా చేయగలిగిన వాడికే మీరు ఎలక్ట్ చేసుకునే బాధ్యత ఉంటుంది. అలాంటి వాడికి మీరు ఓటేసి గెలిపించుకోవాల్సి ఉంటుంది. ఎంపీటీసీ పదవి ఏదో షోపుటప్ కోసం, ఫ్యాషన్ కోసం, లేదంటే పదవి అధికారం కోసం, డెకరేషన్ కోసం కాకుండా రిప్రజెంటేషన్ కోసం ప్రజలకు నేను అకౌంటబిలిటీగా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి, మా సమస్యల్ని పై అధికారులకు తీసుకెళ్లాలన్నటువంటి బాధ్యత కలిగిన ఎంపీటీసీని మీరు ఎన్నుకుంటే అక్కడే మీ సమస్యలు పరిష్కారం అవటం ప్రారంభమవుతుంది. ప్రజలు ఎంపీటీసీని అడగాల్సినటువంటి క్వశ్చన్స్, ప్రజలు అదే ఓటర్లు ఎంపీటీసీని అడగాల్సినటువంటి ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 1, మా ప్రాంతంలో ప్రధాన సమస్యలు ఏవని మీరు గుర్తించారా? అర్థమైందా? ఎంపీటీసీని మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే మొదటిది, మా ప్రాంతంలో ప్రధాన సమస్యలు ఏవని మీరు గుర్తించారు. రెండో క్వశ్చన్ నెంబర్ 2, ఆ సమస్యలను ఎక్కడ అధికారికంగా రైజ్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 3, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, రిప్రజెంటేషన్ ఏదైనా ఉందా. క్వశ్చన్ నెంబర్ 4, ఏ డిపార్ట్మెంట్కి సమస్యలను మీరు పంపారు, దాని అప్డేట్ స్టేటస్ ఏంటి. క్వశ్చన్ నెంబర్ 6, పని శాంక్షన్ అయితే ఎప్పుడు మొదలవుతుంది. ఇలా మీరు కనుక పొలిటికల్గా క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ఎంపీటీసీని, అప్పుడు వాళ్ళు హామీలు అరుపులు కాకుండా మీకు ఒక జవాబుదారీతనంగా ఉంటారు, ఒక అకౌంటబిలిటీగా వాళ్ళు మారతారు. ఇది ఓటర్ చేతుల్లోనే ఉంది. క్యాండిడేట్ని ఎలా జడ్జి చేయాలి అంటే ఎంపీటీసీ ఎన్నికల్లో క్యాండిడేట్ని చూసి 3 విషయాలు చూడండి. ఎలా అంటే ప్రజలతో ఎలా ఉంటాడు, ఎన్నికల సమయంలోనే వస్తాడా, లేక 5 ఏళ్ల ప్రజల మధ్య ఉంటాడా, సమస్యలపై అవగాహన, తన ప్రాంతంలో అసలు సమస్యలు ఏంటో క్యాండిడేట్కి తెలుసా, మన గ్రామంలో సమస్య ఉన్నప్పుడు ఎంపీటీసీ ఏం చేయలేడు అని చెప్పడం కూడా సరికాదు. ఈ ఈ ఈ ఈ విషయాలన్నీ చూడండి. ప్రజలతో ఉంటాడా, ఎన్నికల సమయంలోనే ఉంటాడా, 5 ఏళ్ళు మాతోనే ఉంటాడా, మా గ్రామ సమస్యలపై అతనికి అవగాహన ఉందా, ఇవన్నీ చూడండి. మన గ్రామంలో సమస్యలు ఉన్నప్పుడు ఎంపీటీసీ ఏం చేయలేడు, అలాగని అన్నీ ఈయనే చేస్తాడు, ఈ రెండు కరెక్ట్ కాదు. ఎంపీటీసీ ఏమి చేయలేడు అనడం సరికాదు, ఎంపీటీసీని అన్ని సాల్వ్ చేస్తాడు అనడం కూడా సరికాదు. ఎంపీటీసీ ఒక్కడే అన్ని చేస్తాడని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యవస్థకు ఒక రోల్ ఉంటుంది. ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే అధికారాన్ని అర్థం చేసుకున్న నాయకుడు, బాధ్యతను అర్థం చేసుకున్న నాయకుడు, ప్రజల మధ్య ఉండే నాయకుడు. అదే లోకల్ బాడీ పాలిటిక్స్లో నిజమైన లీడర్షిప్ అంటే. కాబట్టి ఈ ఎన్నికల్లో ఒక విషయం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, డబ్బు చూసి ఓటేయద్దు, కులం చూసి ఓటేయద్దు, అభిమానంతో ఓటేయద్దు, పార్టీ పేరు చూసి ఓటేయద్దు, మా తాత ముత్తాతల కాలం నాటి నుంచి మాకు ఈయనే ఓటేస్తున్నామని అలా కూడా ఓటేయద్దు. క్యాండిడేట్ని అడగండి. ఏమని అడుగుతావంటే, నువ్వు గెలిస్తే మా ప్రాంతం కోసం ఏం చేస్తావు, ఎలా చేస్తావు, ఎవరితో చేయిస్తావు, మమ్మల్ని ఎలా అకౌంటబుల్గా ఉంచుకుంటావు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే క్యాండిడేట్నే ప్రజలు
పరిశీలించి ఎన్నుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. ఎందుకంటే ఓటు 5 సంవత్సరాలకి ఒక్కసారే వేస్తావు, కానీ ఆ ఓటు ప్రభావం రానున్న 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం 5 సంవత్సరాలకు సరిపడ నిర్ణయం. నువ్వు సంవత్సరం తర్వాత మార్చుకుంటాను, మేము సరైన ఎంపీటీసీని ఎన్నుకోలేదు, సరైన జెడ్పీటీసీని ఎన్నుకోలేదు, సరైన వార్డ్ మెంబర్ని ఎన్నుకోలేదు, సరైన సర్పంచ్ని ఎన్నుకోలేదు, సరైన ఎమ్మెల్యేని ఎన్నుకోలేదని అప్పుడు ఏడిస్తే లబోదివ్వమని ఏడిస్తే ఉపయోగం ఉండదు. నేను చెప్పిన ఈ అంశాలన్నిటి మీద మీరు అవేర్నెస్ తెచ్చుకోగలిగితేనే మీరు ఓటేయటానికి అర్హత కలిగిన వాళ్ళు అవుతారు. గుడ్డిగా ఓటేయద్దు, గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. హామీలు ఏమి సార్, నరం లేని నాలుగు ఎన్ని మాటలైనా చెప్పింది. కాబట్టి గుడ్డి హామీలని గుడ్డిగా నమ్మద్దు. వాడు ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా గుడ్డి హామీలు నమ్మద్దు. వాడు గెలవటానికి 100 చెప్తాడు గాలి మాటలు. మీరు అడగాల్సినవి అడగండి, పరిశీలించాల్సినట్టు పరిశీలించండి. వాడికి బాధ్యత ఉందా లేదా చూడండి, మీ సమస్యలపైన అవగాహన ఉందా లేదా చూడండి, ప్రజల మధ్యలో ఉంటాడా లేదా చూడండి, గాలి మాటలు చెప్తున్నాడా గమనించండి. వీటన్నిటిని వెరిఫై చేసుకొని, అనాలిసిస్ చేసుకొని అప్పుడు మీ ఓటుని వేస్తే ఈ ఓటు 5 సంవత్సరాలు మీ భవిష్యత్తుని, మీ బిడ్డల భవిష్యత్తుని, మీ గ్రామ భవిష్యత్తుని మార్చగలుగుతుంది అని నేను చెప్పగలను. సో ఈ రోజుకి ఈ ఎంపీటీసీ యొక్క పవర్ గురించి నేను క్లియర్గా చెప్పాను. ఇక మండే, ఆదివారం మనం వీడియో చేయం కాబట్టి మండే డే 3 3వ రోజు నేను మాట్లాడబోయే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జెడ్పీటీసీకి అసలు పవర్ ఎంత. ఈరోజు ఎంపీటీసీ పవర్ గురించి మాట్లాడాం కదా, సోమవారం జెడ్పీటీసీకి పవర్ ఎంత, ఎంపీటీసీతో పోలిస్తే జెడ్పీటీసీ ఏం చేయగలడు, అది పూర్తిగా బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్డ్. సోమవారం మరలా జెడ్పీటీసీ పవర్ గురించి మనం క్లియర్గా బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్డ్. అంతవరకు కీప్ వాచింగ్. ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి, చాలా అవసరమైన కంటెంట్ ఇది. షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.